మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భయము గాని పక్షపాతము గాని రాగద్వేషాలకి అతీతంగా నా విధులు నిర్వహిస్తానని ఆత్మ సాక్షిగా మరియు విశ్వకర్మ భగవాని సాక్షిగా పవిత్ర హృదయంతో ప్రమాణం చేయుచున్నాను. గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని సుమారు 150 సంవత్సరాల చరిత్ర కలిగిన కామాక్షి అమ్మవారి టెంపుల్, శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ వద్ద ఉన్నాము. ఇక్కడికి విశ్వ బ్రాహ్మణ సంఘానికి సంబంధించిన నాయకులు మనతో ఉన్నారు. ఈ టెంపుల్స్కి సంబంధించిన విశేషాలు వారి మాటల్లో తెలుసుకుందాం. సార్, ఈ టెంపుల్ 150 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ 2 టెంపుల్స్ ఉన్నాయి. మనకి ప్రధాన కోడలి భీమవరం పట్టణానికి సంబంధించిన ఈ ప్రధాన కోడలు ఉన్నాయి. దీని చరిత్ర ఏంటి, దీని విశిష్టత? నమస్తే అండి, నా పేరు మందర శ్యామసుందరబాబు. ప్రస్తుతం భీమవరం పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘానికి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించి ఉన్నాను. ముఖ్యంగా 130 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇక్కడ శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం నిర్మించబడి ఉన్నది. అది స్థలదాతలుగా వ్యవహరించి వారే దేవాలయం నిర్మించారు, రామోజు సాంబయ్య గారు. తదనంతరం ఆ బాధ్యతలు మన వారి కుమార్తె అల్లుడు గారికి అప్పచెప్పి వారి అనంతరం కూడా భీమవరం పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘానికి ఇక్కడ కార్యక్రమం నిర్వహణ చేసి దాని మీద సర్వహక్కు యుక్తాలతో భీమవరం విశ్వబ్రాహ్మణ సంఘానికి అప్పచెప్పడం జరిగింది. ప్రస్తుతం మీరు నూతన అధ్యక్షులుగా విశ్వబ్రాహ్మణ సంఘానికి ఎన్నికైనారు. ఇప్పుడు మీరు రేపు ప్రజలకు, అంటే మీకు ఉన్న విశ్వబ్రాహ్మణులందరికీ ఎటువంటి సేవా కార్యక్రమాలు, వాళ్ళకి ఏ రకంగా మీరు అందరూ కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్ళబోతుంది? భీమవరం పట్టణంలో సుమారు 70-80 సంవత్సరాల నుంచి విశ్వబ్రాహ్మణ సంఘాలు నడుపుతున్నాయండి. అలాగే పెద్దలందరూ కూడా మొన్న 26వ తారీఖుని ఏకగ్రీవంగా ఎన్నుకుని ప్రెసిడెంట్గా మా ప్రధాన కార్యదర్శి కణితి భద్రం గారిని, అలాగే మా కోశాధికారిని కర్రి సుధాకర్ గారిని ఎన్నుకున్నారు. ముఖ్యంగా ఏంటంటే అండి, ఈ దేవాలయాలు, ఈ కమ్యూనిటీ హాలు, ఇవన్నీ కూడా మేము పని చేసుకున్న దాంట్లో రూపాయి పోగు చేసి ఇక్కడ అభివృద్ధి చేసుకుంటాం జరుగుతుంది. ఇంతవరకు కూడా మాది బీసీ-బి అండి, మా కమ్యూనిటీ బీసీ-బిలో మేము అనగాడిన వర్గం అండి. మా వర్గం ఇంతవరకు మాకు ప్రభుత్వం తరపు నుంచి కానీ ఏ రకమైన సహాయ సహకారాలు కూడా మాకు అందలేదు, మేము పొందలేదు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏమన్నా నిధులు తెచ్చుకొని మా కమ్యూనిటీ హాలు గత 30 సంవత్సరాల నుంచి కూడా ఏదో రూపాయి మేము పని చేసుకున్న దాంట్లో రూపాయి పోగేసుకుని ఇక్కడ ఏదో కొంచెం వర్క్ చేసుకుని ఈ రోజుకి కూడా ఆ కమ్యూనిటీ హాల్ అలాగే ఉంది. మళ్ళీ అది శిథిలమైపోయే పరిస్థితికి వచ్చింది. అలా కాకుండా గవర్నమెంట్ మాకు ఏదైనా సహాయ సహకారాలు చేస్తే దాన్ని ఫుల్ ఫెజర్గా మా కమ్యూనిటీ హాల్ని డెవలప్ చేసుకుని, తద్వారా మేము ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు మేము అక్కడ కూర్చుని 2 నిమిషాలు మాట్లాడుకుని మాకు వేదిక కింద ఆ కళ్యాణ మండప ఆ కమ్యూనిటీ హాల్ని డెవలప్ చేసుకోవాలనేది మా ఆశ. దానికి విశ్వబ్రాహ్మణులు అంటేనే ముఖ్యంగా బంగారు పనిలో నిమగ్నమే అంటారు. ఇప్పుడు అంతా కూడా కార్పొరేట్ వ్యవస్థ వచ్చేయడంతో మీ పనులన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. అది కూడా బంగారు రూపాయలు మీకన్నా వాళ్ళే కార్పొరేట్ బాగున్నాయని కూడా కస్టమర్లు కూడా ఆ వైపుకి మళ్ళుతున్నారు. దీనికి మీకు పనులు కూడా తగ్గుతున్నాయి. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? విశ్వబ్రాహ్మణ్స్ అంటే అండి పంచదయ వృత్తులండి. మాది వినుపు పని మాదే. ఇవాళ సృష్టికి మూలం విశ్వబ్రాహ్మణుడే. ఎందుకంటే సృష్టిలో ఏ పని చేయాలన్నా సరే బతుకుతానికి ఒక నాగలి తయారు చేసిన, ఒక గుణపం తయారు చేసిన, ఒక పెళ్లికి ఒక మంగళసూత్రం తయారు చేసిన, ఒక దేవాలయం, దేవుణ్ణి సృష్టించింది విశ్వబ్రాహ్మణుడే. ఎందుకంటే దేవుడు అనేవాడు ఎలా ఉంటాడో, ఆయన రూపం ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. అలాంటి రూపాన్ని సృష్టించింది విశ్వబ్రాహ్మణుడు. ఆర్కిటెక్ట్, ఇంజనీర్లని అనేక రకాలుగా ఇవాళ చదువులు, టెక్నాలజీ పెరిగిపోయి విశ్వబ్రాహ్మణుల జీవితానికి మనుగడ లేకుండా పోయిందండి. అలాగే కూడా స్వర్ణవృత్తి, ప్రధానంగా స్వర్ణవృత్తి వస్తే కార్పొరేట్ సంస్థలు వచ్చి దాన్ని కూడా కులవృత్తులన్నీ కూడా నిర్వీర్ణం అయిపోయినాయండి. దాన్ని కూడా నిర్వీర్ణం చేశారండి. ఇవాళ మా కమ్యూనిటీలో స్వర్ణవృత్తిలో ఉన్న వాళ్ళు అయితే పూర్తిగా దీనస్థితిలో ఉన్నారండి ఈరోజు కార్పొరేట్ సంస్థల వలన. అలాగే కార్పెంటరీ అండి, ఇది వరకు ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఫస్ట్ కాకేసి ఇది కార్పెంటరీ అండి.
ఎన్ని గుమ్మాలు పడతాయి, ఎన్ని కిటికీలు పడతాయి ఏంటని. ఇవాళ ప్లాస్టిక్ వ్యవస్థ వచ్చేసిందండి, రాతి గుమ్మాలు వచ్చేసినాయండి. దానివల్ల కార్పెంటరీ వృత్తి కూడా చాలా దీనమైన పరిస్థితిలో ఉందండి. మొత్తం స్టేట్ వైడ్ మొత్తం విశ్వబ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు? మీరు గవర్నమెంట్ ఏం సహకారం అందుతుంది? స్టేట్ వైడ్గా వచ్చి సుమారు 20 లక్షల పైచీలకు ఉన్నారండి. గవర్నమెంట్ అయితే లెక్కల్లో చాలా తక్కువ చూపిస్తుందండి మా కమ్యూనిటీ గురించి. ఏదైతే దామాసా ప్రకారం జనాభాలో మా వాటా న్యాయంగా మాకు రావాల్సినటువంటి రాజకీయ పదవులు కానివ్వండి, లేకపోతే నామినేటెడ్ పదవులు కానివ్వండి, అలాగే మా వృత్తి ప్రోత్సహించే విధంగా మరి మాకు రావాల్సిన సబ్సిడీ లోన్స్ కానివ్వండి, వీటి కోసం మేము ఆల్రెడీ పోరాటం చేస్తూ ఉన్నాం. మరి త్వరలోనే జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్యలన్నీ మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి వీటి మీద కృషి చేయడానికి ఒక ఎజెండా రూపకల్పన చేసుకుని స్థానిక సంఘాలని, జిల్లా సంఘాలను అనుసంధానం చేస్తూ మరి ఈ రోజున విశ్వబ్రాహ్మణులు పడుతున్న ఆర్థిక బాధలు, ఆర్థిక ఇబ్బందులు, వృత్తి సమస్యలను మరి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి మరి ఈ రోజున ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయినా కూడా మాకు ఆల్రెడీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషను, స్వర్ణకార కార్పొరేషన్ కూడా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు దానికి నియామక బోర్డుని ఏర్పాటు చేయలేదు. త్వరలోనే సమర్థులైనటువంటి నాయకులతో మరి బోర్డులు ఏర్పాటు చేసి మాకు రావాల్సిన నిధులను కేటాయించి మరి విశ్వబ్రాహ్మణుల యొక్క అభివృద్ధికి ఈ ప్రభుత్వం తోడ్పడుతుందిగా ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై విశ్వకర్మ. భీమవరంలోని విశ్వబ్రాహ్మణ నాయకులు అందరూ చెప్తుంది ఒకటి, ఇక్కడ 2 టెంపుల్స్ కూడా ఎంతో పురాతనమైనవి, ఇక్కడ వచ్చిన భక్తులకి అందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, అలాగే కమ్యూనిటీ హాల్ కూడా ఉందని, ఇక్కడ అందరూ కూడా చక్కగా ఉపయోగించుకుంటున్నారని. కానీ ఇవి కూడా మాకు ప్రభుత్వం నుంచి రావాల్సినవి రావకపోవడంతో మేము చాలా ఇబ్బందులు కలుగుతున్నామని, అలాగే స్టేట్ వైడ్గా సుమారు 20 లక్షల మంది విశ్వబ్రాహ్మణులు ఉన్నారని, మా వృత్తులన్నీ కూడా అంటే కార్పెంటర్ అని, ఇటు బంగారు పని అని, ఇవన్నీ కూడా వృత్తులన్నీ కూడా కార్పొరేట్ సంస్థలమయం అయిపోవడంతో మా జీవనాధారం చాలా కష్టతరంగా ఉందని ప్రభుత్వం కూడా, అలాగే సీఎం కూడా ఇవన్నీ కూడా ఆలోచించి మాకు ఒక ఉపయోగపడే విధంగా కూడా మాకు సహకారం అందించాలని మేము అందరం కూడా విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున మేము అందరం కూడా సీఎం చంద్రబాబు నాయుడిని కూడా కలుస్తున్నామని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ బాబీతో బ్రహ్మేంద్ర, సుమన్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.